కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. సొసైటల్ జస్టిస్, సిస్టమిక్ సొసైటల్ చేంజ్, కాస్ట్ డైనమిక్స్, ఈ మూడే ప్రధాన అంశాలుగా ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. ఏ ఇష్యూకి సంబంధించింది అంటే మీ అందరూ కూడా మీ ఇళ్లలో కూడా ఒకళ్ళొకళ్ళతో కూడా మాట్లాడుకునే బర్నింగ్ టాపిక్ ఆఫ్ ది డే, అమృతా ప్రణయ్ ఇష్యూకి సంబంధించి నల్గొండ కోర్టు ఇచ్చిన వర్డిక్ట్ ప్రకారం A2కి మరణశిక్ష, అలాగే ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ శిక్ష. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎలా చూస్తారమ్మా నల్గొండ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు? సమాజంలో ఇక మీదట ఏమన్నా ఆనర్ కిల్లింగ్స్ జరగాలి అదంటే ఈ తీర్పు ఒక చంపబెట్టుగా చూసుకోవచ్చా మనం? ఖచ్చితంగా చూసుకోవచ్చు. కానీ మనం అందరం కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇది ఆనర్ కిల్లింగ్ కాదు, ఇది ఒక కుల దురహంకార హత్య. అలాగే చూడాలి మనం. ఆనర్ కిల్లింగ్ అంటే మనం ఆ కిల్లింగ్కి మనం ఒక ఎఫెక్ట్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఓహో గౌరవం కోసం చంపారా, అట్లయితే తప్పే ఉంది అనే ఒక ఉద్దేశం వచ్చేస్తుంది ప్రజల్లో. ఇది ఆనర్ కిల్లింగ్ కాదు, ఇది ఖచ్చితంగా మేము అగ్రకులం, మా అమ్మాయిని ఒక తక్కువ కులం అబ్బాయి చేసుకోవడానికి వీలు లేదు, మేము ఒప్పుకోము అనేది. మాకు డబ్బు ఉంది, మాకు రాజకీయ నాయకుల అండుంది, మేము సొసైటీలో వ్యాపారాలు చేస్తున్నాము కాబట్టి మాకు అన్నీ మేము చెప్పినట్టు నడవాలి అనే ఒక ఉద్దేశంతో పొగరుతో చేసిన హత్య ఇది. లేకపోతే ఎలా చేస్తారండి? ఇప్పుడు మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి పెద్ద లాయర్లను పెట్టుకోవచ్చు, న్యాయాన్ని కొనాలని మీరు అనుకోవచ్చు, జడ్జీలను కొనాలని మీరు అనుకోవచ్చు. కానీ ఒక నికార్సైన పోలీస్ ఆఫీసరు ఒక కష్టపడి వేసిన ఛార్జ్ షీట్ని, అంటే సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించి 1800 పేజీలు వేసిన ఛార్జ్ షీట్ని మీరేమీ చేయలేకపోయారు. ఇది తెలుసుకోండి ఎవరైనా. అన్నిసార్లు మీకు అనుకూలంగా ఉంటుంది అనుకోవద్దు. మీ చేతికి మట్టి అంటకుండా ఒక సఫారీ ఇచ్చి ఒక అతన్ని తీసుకొచ్చి మీరు హత్య చేయించినంత మాత్రాన, మీరు మీ ఇళ్లలో మీరున్నంత మాత్రాన, ఆ ఏరియాలోనే మీరు లేరు అని చెప్పి ఎలిబీలు సృష్టించుకున్నంత మాత్రాన మీరు రక్షించబడతారు అనుకుంటే అమాయకత్వం ఇది. అమ్మ ఇందాక మీరు ఒక పదం వాడారు, కుల దురంకార కిల్లింగ్ అనాలి దీన్ని అని చెప్పారు మీరు, హత్య అన్నారు. ఇప్పుడు సమాజంలో అగ్రవర్ణం, అగ్రకులం, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కులాలు అట్లా కనుక మనం సెపరేషన్ చూసుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుల వ్యవస్థ అనేది ఉండకూడదు. క్వైట్ అగేన్స్ట్ ఇట్. బట్ స్టిల్ ఇలాంటి క్రైమ్లు, ఇలాంటి ఇంజస్టిస్లు జరుగుతున్నాయి అని అంటే అట్లీస్ట్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అగేన్స్ట్ లోవర్ కాస్ట్ ఆర్ లోవర్ పీపుల్ ఉన్న మనకి చట్టాలు కానీ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో మనకి హెల్ప్ చేస్తున్నాయా ఇవాళ రోజున? ఇవాళ అదే గెలిచింది అని మనం అదే గెలిచింది, కరెక్ట్, హెల్ప్ చేస్తున్నాయి. కానీ దానికి తగినంత ప్రచారం లేదు, దానికి తగినంత ప్రచారం లేదు. ఇప్పుడు మామూలుగా అయితే ఇలాంటి శిక్ష ఇంతకుముందు ఏ కేసులోనూ పడలేదు, అందుకే ఎవరు ఇంతలా మాట్లాడలేదు. ఇది జరిగినప్పుడు జరిగింది అని ఆ రోజు గగ్గోలు పెట్టేసేసి న్యూస్ ఛానల్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు మాట్లాడుకుంటారు, 4 రోజులు మాట్లాడుకుంటారు, 5వ రోజున మర్చిపోతారు సింపుల్గా. కానీ ఈసారి ఎందుకు ఇంత గుర్తుపెట్టుకుని మాట్లాడుతున్నాము అంటే ఎంతో కొంత తక్కువ సమయంలో వచ్చినట్లు లెక్క, కానీ ఇది కూడా చాలా ఎక్కువ సమయమే. ఇప్పుడు జస్టిస్ లేట్ అయితే జస్టిస్ దొరికింది అంతే. అసలు జస్టిస్ కానీ కొంతమంది 6.5 ఏళ్లకైనా మనకి జస్టిస్ జరిగింది అని వాళ్ళ గట్టిగా మాట్లాడుతున్నాం. కానీ ఇది ఇంకా కొంచెం ముందు వచ్చున్నట్లయితే, 1 సంవత్సరం లోపు 2 సంవత్సరాల లోపు వచ్చున్నట్లయితే చాలామంది రక్షించబడేవాళ్ళు కదా. ఇప్పుడు మట్టుకు ఎంతో కొంత ఇది కొన్ని రోజుల పాటు ఈ విషయం మాట్లాడుకోవాలి ప్రజలు, టీవీ ఛానల్స్ మాట్లాడాలి. దయచేసి మాట్లాడితే ఒక ఆలోచన అనేది వస్తుంది. ఇప్పుడు ఒక ఆలోచన, అవగాహన ఉన్నప్పుడు ఒక హత్య అంత ఈజీగా జరగదు. వీళ్ళు ఏమనుకున్నారు, మాకు డబ్బు ఉంది, మేము చేయగలం, కోర్టులను కొనుక్కోగలం, న్యాయం అమ్ముడవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్నిసార్లు న్యాయం అమ్ముడుపోదు, అన్నిసార్లు జడ్జీలు అమ్ముడుపోరు, అన్నిసార్లు పోలీసులు అమ్ముడుపోరు.
రంగనాథ్ లాంటి ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి జరిగింది ఆ రోజు. అది ఈ జస్టిస్ జరగడానికి కారణం రంగనాథ్ గారు. ఆయనకి జేజేలు చెప్పాలి ఫస్ట్. ఆ రోజు అక్కడ జిల్లా ఎస్పీగా ఉన్నారు ఆయన వేశారు కాబట్టి ఈ ఛార్జ్షీట్ ఇంత పకడ్బందీగా ఉంది. పైగా ఇవాళ ఆయన అడిగితే ఏం చెప్తున్నారంటే వాళ్ళు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు మళ్ళీ రక్షించబడతారా అంటే, మేము వేసిన ఛార్జ్షీట్ ఆషామాషిది కాదు, మేము సేకరించిన సాక్ష్యాధారాలు ఆషామాషి కాదు, మేము ఎంత కష్టపడి లేట్ అయినా సరే మేము ఎన్నో ఏమనాలి ఆధారాలను సేకరించాం, మేము టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించాం, ఏఐ యూస్ చేసి మరి వాళ్ళు ఎవిడెన్స్ ని సేకరించారు. అంటే ఎంత లోతుగా చేశారు చూడండి, వాళ్ళ లోతుగా చేశారు. కోర్టులో ట్రయల్ కూడా అలాగే జరిగింది. పోలీసులను కూడా ఆ విధంగా ఆయన సన్నద్ధం చేశారు. క్రాస్ ఎగ్జామిన్లో ఒక్క సాక్షిని 10 రోజులు ఎగ్జామిన్ చేశారంట, క్రాస్ ఎగ్జామిన్. అంటే ఎంత అద్భుతంగా జరిగింది. అందరి సహకారం ఉంది దీంట్లో. ఈ సహకారంతో ఇవాళ ఈ జస్టిస్ జరిగింది అని అనుకుంటున్నాం. అమ్మ, యూజువల్ గా ఒక రెగ్యులర్ మైండ్ సెట్ మనది ఎలా ఉంటుంది తెలుసా? సపోజ్ ఇప్పుడు పోలీసులు కల్ప్రిట్స్ ని పట్టుకోలేదు అనుకోండి, పోలీసులు అమ్ముడుపోయారు, చట్టం తన పని తను చేసుకుపోవట్లేదు, చట్టం అమ్ముడుపోయింది, ఇలా మాట్లాడతాం. ఇవాళ రోజున పోలీసుల దగ్గర నుంచి న్యాయ వ్యవస్థ దాకా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా నికార్సుగా పనిచేశారు కాబట్టి ఇవాళ మనకి జస్టిస్ వచ్చింది అనుకుంటే, రెండో సైడ్ ఆఫ్ ది కాయిన్ మాట్లాడితే ఇప్పుడు సమాజం బాధ్యత ఉంది. సమాజంలో కూడా డీప్ గా నాటుకుపోయిన ఇలాంటి మైండ్ సెట్స్ మారాలి, 100% మారాలి. అవి ఎలా మారుతాయి అంటే, మనము ఈ జరిగిన దాని గురించి గ్లోరిఫై చేస్తూ మాట్లాడాలి. ఏది ఇవాళ వచ్చిన తీర్పుని మనం మాట్లాడాలి. ఆ జరిగిన నేరాన్ని నేరంగా మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏం సాధించారు ఈరోజు, మారుతిరావు ఏం సాధించాడు, శ్రవణ్ ఏం సాధించాడు, ఇవాళ ఎవరికి నష్టం జరిగింది, ఇవాళ నిజంగా ప్రణయ్ తల్లిదండ్రులకి కొడుకు లేకుండా పోయాడు. ఇప్పుడు అమృతకి భర్త లేకుండా పోయాడు. ఆ బుడ్డోడికి వాడికి ఏం తెలుసు, వాడు అసలు తండ్రినే చూడలేదు. ఎంత దుర్మార్గం, ఎంత దారుణం. ఏమి మీరు ప్రేమ కోసం చస్తాము, ప్రేమ కోసం చంపుతాము అని మీరు మాట్లాడుతున్నారు కదా. ఇది ప్రేమ కోసం చంపటం చావటం కాదు. చచ్చేంత ప్రేమ, చంపేంత ప్రేమ ఎవరికి కావాలండి? ప్రేమ అది కోరుకోదు, బతికించే ప్రేమ కావాలి. అదే కదా. అదే ఆ రోజు సరే వాళ్ళ నిర్ణయానికి వాళ్ళని వదిలేసి మీ దోవను మీరు బతుకుంటే, వాళ్ళ దోవను వాళ్ళని బతకనిస్తే ఏమయ్యేవాళ్ళు? బతికి చూపించేవాళ్ళో కాదో, లేదంటే నీ కూతురు నీ దగ్గరికి వచ్చేదేమో నీ కోరిక ప్రకారం. ఆ భర్త నచ్చకపోతే ఏం చిరంజీవి గారు అమ్మాయి వచ్చేస్తే చిరంజీవి గారి దగ్గర పెట్టుకోవాలా? ఏం నువ్వు కూడా అలాగే చేసేవాడివి కదా, చేయొచ్చు కదా. ఒక గిల్ట్ తోనే కదా మొన్న ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఏం సాధించాడు మారుతిరావు? ఇప్పుడు అసలు ఇంకో కొత్త విషయం, శ్రవణ్ భార్య కూతురు కోర్టు దగ్గర కాస్త హడావుడి చేశారు. ఆ రోజు మీకు తెలీదా? అంటే శిక్ష పడదు అని అనుకున్నారు కాదు. మీ ఆయన చాలా గొప్పలు చెప్పుకుని ఉంటాడుగా ఇంట్లో, నేను అమృతని ఇలా కొట్టాను, అమృతను అలా కొట్టాను, అమృత ప్రేమికుడి దగ్గర నుంచి అమృతను విడగొట్టాను, అది చేశాను ఇది చేశాను అని గప్పాలు కొట్టుకుని ఉంటాడుగా. అవన్నీ మీరు వినే ఉంటారుగా. అన్న కోసం ఆ మాత్రం ఈ తమ్ముడు చేయడా, అన్న రాముడు కోసం ఉన్న లక్ష్మణుడు లాంటి వాడని కీర్తించారు కదా ఆ రోజు. మరి ఆ రోజు ఇవాళ శ్రవణ్ కూతురు అంత ఏడుస్తూ మాట్లాడుతూ, అంత బాధపడుతూ, వాళ్ళ ఆవిడ మీకు ఒక నమస్కారం అని చెప్పి అందరికీ చెప్పటము, ఇవన్నీ మరి ఆ రోజు మీకు మీ భర్త మీ తండ్రి చేసింది చాలా హీరోయిక్గా అనిపించింది. అంతా అమృత వల్లే జరిగింది, అంతా అమృత చెప్పిందా భర్తను చంపేయమని? ఎందుకు చంపాలి? ఇవాళ కనీసం మీరు రేపొద్దున అతను జైల్లో ఉంటే ములాఖత్కి వెళ్ళడానికైనా అవకాశం ఉంది. కానీ ఈ ప్రణయ్ తల్లిదండ్రులకి ములాఖత్ ఉందా? కొడుకుతోటి అమృతకి ములాఖత్ ఉందా? అమృత కొడుక్కి తండ్రితో మాటామంతి ఉంటుందా? లేదు కదా, లేకుండా చేశారు కదా. ఎవరికి ఎక్కువ అన్యాయం జరిగింది? వాళ్ళు మీకేదో అన్యాయం జరిగిందని అంత బాధపడిపోయి గగ్గోలు పెట్టేసి ఏడుస్తున్నారు. అసలు ఇంకో మాట, అసలు ఈ మారుతిరావు అనే ఫ్యామిలీకి పెద్ద ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. చాలా చిన్నగా మొదలైనవి వాళ్ళ జీవితాలు కూడా. ఎన్నో దరిద్రాలు చేసి రియల్ ఎస్టేట్ రంగనాథ్ గారు మాట్లాడుతూ
రియల్ ఎస్టేట్ చేశాడు, కానీ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ దొంగలు దుర్మార్గులు కాదు. అతను ఏ విధమైన తప్పులు చేయకపోతే సఫారీ గ్యాంగులతోటి పరిచయం ఉంటుంది. అసలు ఒక గుజరాత్ గ్యాంగ్ తోటి ఆయనకి పరిచయం ఉంది. ఆయన రియల్ ఎస్టేట్ దందాలు చేసేటప్పుడు బెదిరించడానికి ఆయన స్థలాలని ఆక్రమించి అవన్నీ చేసేటప్పుడు ఆయనకు అండదండగా ఉన్న వాళ్ళే ఇతన్ని పరిచయం చేశారు, ఈ సఫారీ గ్యాంగ్ని. అలా వచ్చినాయి డబ్బులు మీకు. లేకపోతే ఈరోజు కోర్టు దగ్గర నుంచి పారిపోవడానికి కార్లు, ఉండటానికి పెద్ద పెద్ద ఇళ్ళు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? అడగండి ఒకసారి మీ శ్రవణ్ని. ఈసారి వెళ్ళినప్పుడు మీ నాన్న అడుగమ్మా. అందుకే అన్న రుణం తీర్చుకుంటానికి హనుమంతుడిలాగా మీ నాన్న ప్రవర్తించాడు. బాబాయిలు అనగానే ఏదో వీళ్ళకి తండ్రి తర్వాత తండ్రితో సమానం అంటారు. ఆ తండ్రితో సమానం అని ప్రేమాభిమానాలు పంచితే మంచిదే, కానీ ఇలా హత్యా రాజకీయాలు అయితే చేయాల్సిన అవసరం లేదు, హత్యలు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళేదో హోల్ అండ్ సోల్ ఫ్యామిలీ మొత్తాన్ని చిన్నాన్నలేని ఎత్తుకెత్తుకున్నట్లు, పిల్లలు మంచి చెడులు, వాళ్ళ నడవడికలు అన్నీ చూడడానికి వీళ్ళు ఉన్నట్లు సినిమాల్లో కూడా అలాగే చూపిస్తారు కదా. మనం చాలా సినిమాల్లో కూడా చూసాం అది. అయితే మరి ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ జరగకుండా మనం చాలా సిచ్యువేషన్స్ చూస్తాం కదమ్మా, కొన్ని సినిమాల్లో కూడా చూపించారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి కపుల్స్ ఆ కమ్యూనిటీస్లో వచ్చిన డిఫరెన్సెస్ వల్ల కావచ్చు, ఆర్ తన లైఫ్ వేరు తిన లైఫ్ వేరు, కలిసి ఉన్న తర్వాత కలిసి ఉంటున్నప్పుడు కొన్ని సమస్యలను చూసిన తర్వాత విడిపోయిన సందర్భాలు కూడా మనం బోల్డ్ చూసాం. ఇలాంటివి జరగకుండా ఉండడానికి పేరెంట్స్ గా మేము అది కాస్త జాగ్రత్త పడతాము, దాన్ని ఇంత తప్పుగా చూపించాల్సిన అవసరం లేదు అని కొంతమంది ఇంకా వితండంగా వాదిస్తూ ఉంటారు. కరెక్టే. నేనేమంటానంటే వాళ్ళు వచ్చేసినప్పుడు మీరు ఆదరించండి. వచ్చినప్పుడు అప్పుడు ఏమన్నా గొడవలు అయినప్పుడు అప్పుడు చూసుకోండి, అప్పుడు ఆదరించండి. ఎంతైనా ఒక మనిషిని చంపడం కరెక్ట్. మీ అమ్మాయిని మీరు జాగ్రత్త చేసుకోవాలనుకోవడం తప్పే కాదు. వెరీ వెల్ సెడ్. నేనేం కాదన్ను, కానీ వేరే వాళ్ళ పిల్లోని చంపే హక్కు ఎక్కడుంది మీ అమ్మాయి కోసం? దట్టు మీ అమ్మాయి ఏమన్నా మీ ఇంటికి వచ్చిందా? రాలేదు కదా. ఏమి న్యాయం అసలు? ఒక మనిషిని చంపే హక్కు ఎవరిచ్చారు అసలు? ఒక చెట్టునే నరకొద్దు, చెట్టు నరికితే 10,000 జరిమానా అంటున్నాం. అలాంటిది ఒక మనిషిని చంపితే? ఒక చెట్టుకో ఒక ఆవుకో ఉన్న విలువ ఒక మనిషికి లేదా? వాళ్ళు ఏ కులంలో పుడితే మట్టుకేంటి? అసలు కులాన్ని బట్టి మీరు ఎట్లా ఇది తప్పు ఇది ఒప్పు అని మీరు నిర్ణయిస్తారు? ఇప్పుడు మీరు కట్నాలు కానుకలు అన్నీ ఇచ్చి మీరే చూసి మీ కులంలోనే తిథులు నక్షత్రాలు చూసి చేసిన పెళ్ళిళ్ళన్నీ బాగుంటున్నాయా? అక్కడ కట్నాల కోసం వేధిస్తున్నారుగా. మొన్న కుక్కర్లో పెట్టి చంపినవాడు, ముక్కలు ముక్కలు చేసి కైమా కొట్టి కుక్కర్లో ఉడకబెట్టినవాడు ఒకే కులం వాడు కదా. పెద్దలు, అది కూడా పెద్దలు కుదిర్చిన పెళ్ళి కదా. మరి ఏంటి దానికేం చెప్తారు సమాధానం? ఇప్పుడు కూడా ప్రణయ్తో ఆ అమ్మాయికి నచ్చకపోతే ఏ మూమెంట్లోనైనా వచ్చేసే హక్కు అమృతకు ఉంటుంది. అలా ఫ్రీడమ్ పేరెంట్స్ ఇవ్వాలి. మీ అమ్మ తప్పు ఒప్పు నువ్వు చేసేసావు, నువ్వు ఎక్కడన్నా సంతోషంగా ఉండాలి. నువ్వు చిరంజీవి గారి కంటే మొనగోడివా? ఆయన ఇవ్వలే స్టేట్మెంటు, అమ్మ నువ్వు ఎక్కడన్నా నువ్వు సంతోషంగా ఉండాలి స్వీటీ, నీ నీ సుఖ సంతోషాలే మాకు ఇష్టం, నిన్ను ఇబ్బంది పెట్టాలని మేము అనుకోవట్లేదు అని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారా లేదా? మా బాబాయ్ వల్ల మాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఆ అమ్మాయి కేసు పెడితే చిరంజీవి గారు అది ప్రముఖంగా వీడియో చేసి మరీ పెట్టారు కదా. ఎంత ధైర్యాన్ని ఇచ్చారు కూతురికి. కరెక్ట్. రెస్పాన్సిబుల్ పేరెంటింగ్ ఇచ్చారా? ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఇబ్బందిగా ఉంది అంటే ఒక బేబీని కన్న తర్వాత కూడా తీసుకొచ్చుకుని పెంచుకున్నారా? చూసుకుంటున్నారా లేదా? మళ్ళీ ఆ అమ్మాయికి ఇంకొక జీవితాన్ని ఇవ్వాలి, అమ్మాయిని చదివించాలి, ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడాలని అమ్మాయిని చదివించారా? ఆ తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి చేశారా? వాళ్ళు ఎప్పుడేం చేయాలో అది చేశారు. ఎవరైనా ఇది చూసి నేర్చుకోరు. చంపిన వాళ్ళు ఆదర్శం. అందుకే ఆ రోజు ఆ కుల సంఘాల వాళ్ళు ఈ కుల సంఘాల వాళ్ళు వచ్చి సూర్యాపేటలో పెద్ద ప్రదర్శన చేశారు మారుతీరావుకి సపోర్టింగ్గా. ఇలా సమాజం మారాలంటారమ్మా? సమాజం మారాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ తీర్పే గనక ఇంకొక ఇది జరిగిన తర్వాత కనీసం 2020లో వచ్చిన 2020 తర్వాత వచ్చే ఇలాంటి కుల దురహంకార హత్యలు ఆగి ఉండేవి కదా. నిన్నగాక మొన్న బంటి చనిపోయాడు, కృష్ణ
చనిపోయాడు కదా, చనిపోతే 3 తరాల వాళ్ళు కలిసి హత్య చేశారు కదా, 3 తరాల వాళ్ళు వాళ్ళు జైల్లో కూర్చున్నారు కదా. ఏమనుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు మాకు డబ్బులు ఉంటే మేము కోర్టులు మేనేజ్ చేయగలము, జడ్జిలు మేనేజ్ చేయగలము, పోలీసులు మేనేజ్ చేయగలము అనుకుంటున్నారు. అవేవి కుదరవు అని చెప్తే వెళ్ళిపోయింది. ఇదే పని ఏ పోలీస్ అయినా చెయ్యాలి, కరెక్ట్. ఏ కోర్టు అయినా ఇదే పని చెయ్యాలి. చేస్తేనే ప్రజలకి మన న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం కలుగుతుంది, నమ్మకం వస్తుంది. తప్పు చేయాలనుకున్న వాళ్ళు ఒక క్షణం ఆలోచిస్తారు, రేపు అదే గతి మనకే పడుతుందేమోనని. కరెక్ట్. ఇవాళ అమ్మాయి ఏడవటం కూడా మంచిదే అనిపిస్తుంది ఒక రకంగా చూస్తే. ఇప్పుడు ఇంకొకటి ఎవడన్నా ఇంత హీరో వేషాలు వేయకుండా ఉంటాడు. ఇప్పుడు ఎవరండి ఏడుస్తున్నారు? నీ భార్య నీ కూతురే ఏడుస్తున్నారు కదా. ఎందుకు ఆ పనులు చేయడం దేనికి? కరెక్ట్. ఇప్పుడు కన్ను పోయినంత కాటుకు పెట్టుకోమని ఎవరు చెప్పారు మీకు? లేదు కదా. అందుకని ఏంటంటే ఇవాళ సొసైటీలో కావాల్సింది ఏంటంటే చట్టము గురించి అవగాహన. ఇప్పుడు కులాంతర మతాంతర వివాహం చేసుకుంటే చట్టరీత్యా నేరం కాదు, ఇది కరెక్ట్, ఇది నేరం కాదు అంటే చెయ్యొచ్చు అనే కదా. చంపితే నేరం అనేది ఇవాళ ప్రూవ్ అయింది, పెళ్లి చేసుకుంటే నేరం కాదు అనేది అవగాహన కలిగించాలి. పైగా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఒక ప్రోత్సాహకం అనేది ఉండాలి. మన రాజ్యాంగంలో మనం రాసుకున్నాం, కులరహిత, మతరహిత, వర్ణరహిత, వర్గరహిత సమాజం కావాలి అని కోరుకున్నాం. ఇది కోరుకుంటే ఊరికే వచ్చేస్తా? మన ప్రయత్నం ఏం జరగాలి? కులం పోవాలంటే కులాంతర వివాహాలు పోవాలి, మతం గురించి పట్టించుకోవద్దు అంటే మతాంతర వివాహాలు జరగాలి. ఇవి తప్పు కాదు అనేది సమాజంలో అర్థం అవగాహన రావాలి. అండ్ డెఫినెట్లీ ఇవాళ వచ్చిన తీర్పు కనువిప్పుగా ఉండాలి సమాజానికి. మోర్ ఇంపార్టెంట్లీ కులాలకి అగేన్స్ట్ గా అందరం ఒకటే అన్న భావన సమాజంలో ఇన్కల్కేట్ అవ్వాలి. అది అవ్వాలి అంటే ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చెయ్యాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఆ కుటుంబాలను వెళ్ళి ఓదార్చాలి. ప్రభుత్వం వెళ్ళి ఆ కుటుంబంతో ఉంది అంటే ఆ హత్య చేసిన వాడు గజగజలాడతాడు. కానీ దురదృష్టవశాత్తు మొన్న